తాండూరు నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కి భారీ రంధ్రం పడింది. ఇది బిలంగా మారడంతో వాహనదారులు కంగుతిన్నారు. 16,80,00,000తో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఇలా భారీ రంధ్రం పడడంతో వాహనదారులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిడ్జ్ పై వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాండూరు మహబూబ్ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 100 ఏళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడమే ఇందుకు కారణమని వాహనదారులు అంటున్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకుని వెంటనే బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఇది కొద్ది ఎవరు చెప్పారు? మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీలో చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మాకు రోడ్లు నేషనల్ హైవే వస్తుంది, నేషనల్ హైవే చేసుకుంటారు, కానీ మిగతా కనెక్టివిటీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అయ్యా కళ్ళు తెరిచి గట్టిగా చూడండి. ఇక్కడ ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకులు మారతలేరు, కాంట్రాక్టర్లు మారతలేరు. మేము దీని మీద చాలా గట్టిగా రాష్ట్రం కూడా దత్తరిల్లేలా దీని మీద మేము ధర్నా చేస్తున్నాము. ఎల్లుండి వాళ్ళు వచ్చే ప్రోగ్రాంలో మేము అన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము బాగా తెలియజేస్తున్నాం. ఇది ఆషామాషి ఇది కాదు. ఇది సీకులు తేలి కింద బ్రిడ్జ్ మొత్తం బలిపోవడం అంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాల అది కూడా తాండూరు కొడంగల్ వెళ్ళే బ్రిడ్జి మీద నాయకులారా మీకు దండం, మీ కాంట్రాక్టర్లకు దండం. మీరు కాంట్రాక్టర్లకు తిని తాండూరు ఏ పని కూడా సక్రమంగా చేస్తలేదు. ఔటర్ రింగ్ రోడ్ ఆగిపోయింది, ఏ బ్రిడ్జిలు సక్రమంగా లేవు. దయచేసి మనకు అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే పడుతుంది, ఇక వాళ్ళు చూసుకుంటారు. మనోళ్ళు చేసిన పనులన్నీ ఇట్లున్నాయి. కాబట్టి కళ్ళు తెరవండి, చూడండి. తాండూరుకి ఏం కావాలి? పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తుంది తాండూరుకి. తాండూరు హెలికాప్టర్లో కాదు, తాండూరు రోడ్ల మీద రావాలి వీళ్ళు. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా అధ్వానంగానే అయిపోయింది. కాబట్టి తాండూరు రోడ్ల మీద రావాలి. మేము 29వ తారీఖు ఖచ్చితంగా పట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని మేము వాళ్ళని అడ్డుకుంటాం. ఎందుకంటే తాండూరు ఇంత దయనీయంగా అధ్వానంగా మార్చిన నాయకులను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం.